థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు బాగుపడుతున్నారు. అండ్ అసలు ఏం లేని వాళ్ళు ఇవన్నీ తీసుకొని వీళ్ళందరూ చాలా బాగుపడుతున్నారు. కానీ మధ్యలో ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ హై హై మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ వీళ్ళందరూ నలిగిపోతున్నారు. ఎందుకంటే ఒక పనివాడు రాడు, ఒక దీనికి రాడు, వీళ్ళంతా ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్కి అందరూ అలవాటైపోయి నో వర్కర్ ఈజ్ లిజనింగ్ అస్. ఎందుకంటే దే ఆర్ గెటింగ్ బెనిఫిట్స్ ఫర్ ఈవెన్ ఒక్కొక్క ఫ్యామిలీలో 10,000 15,000 రూపాయలు బెనిఫిట్స్ కూడా దే ఆర్ గెటింగ్. సో మీ మాట నా మాట ఎవడింటాడు ఇక్కడ, వచ్చిందా లేదా అంతే. ఇది ఎక్కువైపోయింది అంతే జనాల్లో. సో అది ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్గా వ్యవస్థ ఆర్గనైజేషనల్ సిస్టమ్ అనేది లేబర్ ఓరియంటెడ్ వర్క్స్ అనేవి చాలా డ్యామేజింగ్గా ఉంటాయి. బికాజ్ ఆఫ్ దట్ ఓన్లీ వీఆర్ డిపెండింగ్ ఆన్ బిహారీస్, ఒడిసీస్ అండ్ పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్ పీపుల్. వీళ్ళ మీద మనం ఆధారపడతాం. వాళ్ళు కూడా ఇవాళ చాలా తెలివితేటలు నేర్చుకొని ఇంకో 2-3 years అయితే వాళ్ళు కూడా మన మాట వినరు. ఓహో వీళ్ళకి మనం లేకపోతే వీళ్ళకి ఇంకా గతి లేదు అనుకునే పద్ధతి వెళ్ళి. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ప్లీజ్ అందరం కూడా ప్రొఫెషనల్గా ఎవరి ప్రొఫెషనల్స్లో వాళ్ళు సెటిల్ అవుతూ ఎవరి ప్రొఫెషనల్స్లో శత్రువులు అనే చోట శత్రువులు అనే వాళ్ళు ప్రతి చోట ఉంటారు. వాళ్ళని ఎదుర్కొనే పద్ధతి దాని ప్రకారం చేసుకుందాం. కానీ మనం ఇవాళ గెలిచాం కానీ మన అహంకారంగా వెళ్తే దేవుడు కరెక్ట్ చూస్తుంటాడు, మన ఇంటికి పంపిస్తాడు. మన వినాశకాల విపరీత బుద్ధి అని ఒక సామెత ఉంది కదా, ఆ వినాశకాలం వస్తే మనకి రకరకాలైన విపరీత బుద్ధులు పోతుంటాయి. మన కళ్ళు మనకి ఇక్కడ నెత్తి మీదకి వెళ్ళిపోతుంటాయి. ఠక్ మన పైన భగవంతుడు రెడీగా ఉంటాడు, ఒక్కడి కొడతాడు. ఒకనొకప్పుడు ఒక మహాముని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే ఆయన ఏమైనా నన్ను చూడట్లేదు, నువ్వు నేను పిలిచినా పలకట్లేదు, లక్ష్మీదేవితోట నువ్వు ఇది చేస్తున్నావు, పాదాలు నొక్కించుకుంటున్నావు అది అని అంటే, అయ్యో స్వామి సారీ స్వామి ఏమనుకోకండి నేను చూడలేదు అని చెప్పేసి అని అతని విష్ణుమూర్తికి ఇవన్నీ తెలియని కాదు, కానీ అతని అహంకారాన్ని అణచాలని, అతని యొక్క ఆవేశాన్ని అణచాలని ఏం చేస్తాడంటే, స్వామి నేను నా తప్పుల్ని క్షమించమని మీ పాదాలు పట్టుకుని వేడుకుంటే మీ పాదాలని నేను నొక్కి నేను నా యొక్క పాపవిమోచనం చేసుకుంటాను పాదాలు నొక్కుతుంటాడు. ఆయనకి అరికాల్లో ఆ మహామునికి ఒక కన్ను ఉంటుంది. నొక్కుతూ ఆ కన్ను అంటే ఆ కన్ను పేరేంటంటే అహంకారం, ఆ కన్ను పేరేంటంటే ఆవేశం. తక్కువ నొక్కేస్తాడు అంతే. దెబ్బకి అంత మహాముని అంత మంత్ర శక్తి గలగైనా కూడా ఒక్కసారి డౌన్ఫాల్ అయిపోయి, అయ్యా భగవాన్ నన్ను క్షమించు, నేను అసలు ఇలా ఊహించలేదు మీరు ఇలా చేస్తారు, అదే మీ యొక్క ఇది అని చెప్పేసి దేవుడిని కోరుతాడు. అంటే దేవుడికి అన్నీ తెలుసు, ఈ అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాడు ఆయన ప్రతిదీ. సో మనం ఇది కొంచెం జాగ్రత్తగా మనం మైండ్లో పెట్టుకొని అందరం కలిసి చేసుకున్నాం. కొట్లాటలు వీటికనేది దూరంగా ఉందాం. ఈగోస్ ఎక్కువైపోయినాయి ప్రతి వల్ల. మన దగ్గర పనిచేసే ముగ్గురులో 2 టీంలు ఉంటాయి. ఎవడు గొప్ప ఎవడు పేద, అందరూ ఒకటే. ఏమైనా ఓనర్ అనేవాడు ఇక్కడ ఎవడు లేడు, అందరూ ఓనరే, అందరూ వర్కరే. డిపెండ్స్ ఆన్ ద క్రెడిబిలిటీ, ఆ ఓనర్షిప్ లేకపోతే కనుక వర్క్మెన్షిప్ వస్తే తప్ప దీంట్లో ఎవరు గొప్పలేదు. గేట్ బయటకు వెళ్తే అందరూ ఒకటే. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, ప్లీజ్ మీకు నేను చెప్పినాను మీకు నచ్చి ఎంత ఏదైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే.